మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 20 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ధనుంజయ్, కృష్ణమోహన్లను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 20 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ధనుంజయ్, కృష్ణమోహన్లను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్. శ్రీదేవి, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సూత్రధారులుగా వ్యవహరించారంటూ కూడా చిట్టు కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఇప్పటికీ కొన్ని సాక్ష్యాధారాలు, కొన్ని ఎవిడెన్స్ కూడా సేకరిస్తూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. ఈ విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో 3 రోజులు విచారించినటువంటి తర్వాత 4వ రోజు పూర్తి స్థాయిలో వారిని అరెస్ట్ చేసినట్లు కూడా ధృవీకరించినటువంటి నేపథ్యంలో ఈ రోజు వారిని ప్రత్యేకంగా వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా ఇటు ఏదైతే ప్రతిపాదన జరిగినటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు ప్రధానంగా వారిని రిమాండ్ తరలించడం జరిగింది. ఇటు జైల్లో కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడే వారిని ఏదైతే జిల్లా జైలుకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు మధ్యన వీరిని తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులుగా, అంటే ప్రత్యక్షంగా వీరు పాల్గొనకపోయినా బ్యాక్ ఎండ్ నుంచి పూర్తి స్థాయిలో వీరు సహాయ సహకారాలు అందించారు. వీరి మాస్టర్ మైండ్స్ ని ఉపయోగించి లిక్కర్ స్కామ్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో దీన్ని పక్కదోవ పట్టించారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ కు నిధులు మళ్లించారనేటువంటి క్రమంలో ఇటువంటి జరిగినాయనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేశారు. అందులో ఎవరైతే 28 మందికి నోటీసులు ఇచ్చారో అందులో ప్రధానంగా వీరు మాత్రమే ఉన్నారు. ఎవరైతే నోటీసులు ముందుగా ఇచ్చారో వారందరినీ ఒక్కొక్కరుగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనిపైన కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిట్ అధికారులు కూడా చేపడుతున్నట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు. శ్రీదేవి, అయితే లిక్కర్ స్కామ్ లో A31, A32 అంటే కీలక నిందితులుగా కూడా ఉన్న వీళ్ళకి కోర్టు ఎందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతోంది? అంటే ప్రత్యేక సౌకర్యాలు అంటే ఏంటి, ఏముంటుంది దాంట్లో? అంటే పూర్తిగా కూడా మిగిలినటువంటి ఖైదీలకి సంబంధించి ఉండేటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యేకమైనటువంటి గదితో పాటు కొంత ఏదైతే ఫ్యాన్ తో పాటు కొంత ఫ్రిడ్జ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో కొంత పేర్కొన్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా వాటికి సంబంధించినటువంటి అధికారికంగా ఇంకా కొన్ని వెలువడలేదు. పూర్తి స్థాయిలో వెలువడేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు వారు ఏంటంటే కొంచెం వయసు రీత్యా కొన్ని మాకు అవసరాలు ఉన్నాయి, వీటిని కొంచెం కోర్టు పరిగణలోకి తీసుకోవాలని వారు న్యాయమూర్తిని కొంచెం రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి వాటికి ఖచ్చితంగా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అతను న్యాయమూర్తికి మాత్రం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. A31 కృష్ణమోహన్ రెడ్డి, A32 ధనంజయ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీ ముగ్గురు కూడా చాలా క్రియాశీలంగా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో వ్యవహరించారనేది సిట్ అధికారులు ధృవీకరించారు. వారిలో భాగంగానే అటు వీరికి సంబంధించినటువంటి అంశాలని అటు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.